ప్రభునామం స్తోత్రములు. క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు మనందరూ కూడా గత పరిశుద్ధ దినము నుంచి ఈ పరిశుద్ధ దినం వరకు దేవుడు మనలను తన కృపను బట్టి, తన మహిమను బట్టి, తన కృపవాత్సల్యములో మనం కాపాడినందుకే దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేని వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, దేని వాక్యంలో ఉంచి కొన్ని మాట మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 8వ అధ్యాయము 31-2 వచనాలు చదువుకుందాం. 31-32 వచనాలు బైబిల్ తీసిన త్వరగా చదవండి అమ్మా. ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? చాలండి, దేని స్తోత్రం కలుగునుగా. ఇక్కడ పౌలు భక్తుడు పైన అంతా కూడా మనం గమనిస్తే పైన అంతా రాసుకుంటా వచ్చి, సరేనయ్యా ఈ విషయం మీకు చెబుతున్నాను, ఇట్లుండగా అంటే ఎట్లుండగా పైన జరిగినవి అన్నీ కూడా మనం చదువుకుంటా పోతే కొన్ని సంగతులు అక్కడ కనపడతా ఉంటాయి. ఇప్పుడు కూడా మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం కదా, తుఫాను, వరదలు, టైఫోన్లు, ప్రాణాలు, ప్రాణ నష్టం, ఆస్తి నష్టము. ఆస్తి నష్టం అయితే పర్వాలేదు, సంపాదించుకుంటాం కదమ్మా. ప్రాణం పోతే ఒక ఆమె మొన్న అడుగుతూ ఉంది, చనిపోయిన తర్వాత ఎందుకంటే 5 లక్షలు 10 లక్షలు బహుమతి ఇచ్చేది, బతికుండగానే రక్షిస్తే ఆ మనిషి బతికి బాగుపడి జీవించి సమాజానికి ఉపయోగపడేవాడు, తన కుటుంబానికి ఉపయోగపడేవాడు, ఏదో కింద చేస్తారు కదా. చనిపోయిన తర్వాత ఎందుకంటే వచ్చేది ఇక్కడ మీరని ప్రభుత్వాన్ని నిలదీసే విధముగా మరి అడుగుతూ ఉంది. సరే, ప్రభుత్వం వారే ఎంతవరకు సహాయం చేయగలరు చూడండి, మనం ఆలోచన చేయాలా. సరే, ఏదేమైనా కూడా ఇక్కడ ఏమంటాడమ్మా, చదవండి. ఇట్లుండగా ఏమందు మనం ఏమంటాం చెప్పండి అమ్మ, ఇట్లుండగా మనం ఏమంటాం? ఇన్ని జరుగుతుంటే ప్రపంచంలో, బాగా వినాలి, వాక్యాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో ఇన్ని జరుగుతుండగా మనం ఏమంటాం ఆలోచన చేయండి. ప్రపంచంలో జరిగే ప్రతి పరిస్థితి కూడా నువ్వు బైబిల్తో దాన్ని పోలిస్తే ఖచ్చితంగా లేఖనాల్లో ఏదైతే చెప్పబడిందో ప్రభు రాకడ కోసము, సంఘము సంసిద్ధత కోసము, ఈ సర్వభూమి సంపూర్ణముగా నిండుకొని, ఏది పాపం కానివ్వండి, పరిశుద్ధత కానివ్వండి, అపాయం కానివ్వండి, ఏదైనా సరే అది సంపూర్ణతలోకి వచ్చింది. అందుకనే గల్తీ 5:6లో ఒక మాట ఉంది కదమ్మా, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. కాలం సంపూర్ణమైంది. దేనికి సంపూర్ణమైందంటే వినాశనానికి సంపూర్ణమైపోయింది. అదే తరుణంలో రక్షణ కోసం కూడా లోకము ఎదురు చూస్తుంది. కాబట్టి నౌ దిస్ ఇస్ ద టైమ్ టు సెండ్ హిస్ సేవియర్ కదండి. ఆయన కుమారుణ్ణి ఈ లోకంలో పంపడానికి దేవుడు ఆలోచన చేసుకొని నశించిన దానిని వెదకి రక్షించటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోకి వచ్చాను. కాబట్టి పౌలు భక్తుడు ఈ మాట రోమీ సంఘానికి రాస్తూ అంటాడు, ఇట్లుండగా మనం ఏమందము, ఏం చేస్తాం? ఇట్లుంటే నీ కుటుంబంలో ఈ పరిస్థితి వచ్చింది, నీ బిడ్డకి ఆపద సంభవించింది, లేదా అనుకోని పరిస్థితి నీ కుటుంబంలో ఏర్పడినప్పుడు ఏమందము? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. వాట్ యు థింక్ అబౌట్ ఇట్, దట్ సిచ్యువేషన్ యువర్ ఫేసింగ్ నౌ. ఈ పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు నువ్వేమంటావు చెప్పండి అమ్మా, నువ్వేమనగలవు? క్రీస్తుని ప్రేమ దేని బిడ్డలారా, దేని వాక్యం ముందుకెళ్దాం. చూడమ్మా, అక్కడ తర్వాత ఏమన్నాడు చదవండి. దేవుడు మన పక్షమునుండగా హూ ఈజ్ అగెన్స్ట్ ఫర్ అస్? ఇఫ్ గాడ్ ఈజ్ విత్ అస్, ఇఫ్ గాడ్ ఈజ్ ఫర్ అస్, హూ కెన్ బి అగెన్స్ట్? దేవుడు పక్షమునుండగా ఎన్ని రానివ్వండి కదా, ఎన్ని సంభవించండి, అయితే దేవుడు మన పక్షమున ఉండగా ఉన్నాడు. దేవుడు మన పక్షమున, నువ్వు ఉన్నా ఉండిపోయినా కదా, నీ పార్టీలో ఉన్నా లేకపోయినా, ఈ పార్టీకి నువ్వు చెందిన చెందకపోయినా, ఆ పార్టీకి నువ్వు చెందిన చెందకపోయినా సరే దేవుడు మన పక్షమున ఉన్నాడు. హల్లెలూయా అంటే చెప్పు, దేవుడు నా పక్షమున ఉన్నాడు, నాకు న్యాయము తీర్చువాడు యేసు ప్రభువే. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ దేని బిడ్డలారా, ఈ మాట మనం బాగా గుర్తుపెట్టుకుందాం. హీ ఈజ్ విత్ అస్. దేవుడు మన పక్షమున ఉన్నాడు. మనుషులు లేకపోయినా, ప్రభుత్వాలు లేకపోయినా, అధికారులు లేకపోయినా, ఎవరి ఇంట్లో వాళ్ళు లేకపోయినా సరే గుర్తుపెట్టుకోండి, దేవుడు 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 నీ పక్షంగా ఉండి నీకు న్యాయం తీర్చువాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పౌలు భక్తుడు ఇదే సంఘాన్ని హెచ్చరిస్తూ ఈ మాట రాస్తారు. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి చూడండి. మనం చదువుకున్న 31-2 వచనాల్లో 3 సంగతులు. ఒకటో మాట ఏంటంటే రాసుకున్నమ్మా, మన పక్షమునుండగా. రాసుకోండి, దేవుడు మన పక్షమునుండగా అనే మాట మీద ఇప్పుడు కొన్ని వచనాలు మనం చదువుకున్న చూడమ్మా. యెహోషువ 5:13 చదవండి. ఇంకొకళ్ళు సంఖ్యాకాండం 4:9 తీయండి.
బాగున్నాడు. దూసిన కత్తి చేత పట్టుకొని ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, ఏమంటాడమ్మా, నువ్వు మా పక్షంగా ఉన్నావా, మా విరోధుల పక్షంగా ఉన్నావా అని అడుగగా, అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. నేను దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమంటాడమ్మ ఇక్కడ దేవుని దూత, యెహోషువ యుద్ధం చేయబోతున్నాడు. యుద్ధం చేస్తున్నప్పుడు ఎదురుగా కనపడ్డాడంట. కన్నెత్తి చూడగా కత్తి దూసిన ఒకడు, చేత పట్టుకొని ఉన్న ఒకడు కనపడాను. అప్పుడు యెహోషువ అంటున్నాడు, అయ్యా నువ్వు ఎవరు మా పక్షంగా ఉన్నావా, మా విరోధుల పక్షంగా ఉన్నావా? అప్పుడు దూత అంటాడు, ఏమంటాడమ్మా, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. చూడండి, నేను యెహోవా సేనాధిపతిగా అంటే దేవుని పక్షంగా ఉన్న బిడ్డల పట్ల అతడు న్యాయం తీర్చడానికి, దేవుని పక్షం ఉన్న బిడ్డల పట్ల ఆయన యుద్ధం చేయటానికి యుద్ధ శూరుడుగా, వీరుడుగా, సేనాధిపతిగా వచ్చాడు. హల్లెలూయా. గమనించండి, నీ పక్షముగా దేవుడు పోరాడతాడు. యెహోషువ ఇక్కడ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆయన ఎదురు చూస్తున్నాడు సహాయం కోసం. కళ్ళెత్తి చూడగా, నువ్వు కన్నులు ఎత్తి చూడగా నీకు కనపడేది దేవుని దూత. హల్లెలూయా. అంటే నువ్వు ప్రార్థన పూర్వకంగా ఉండాలి, ధైర్యంతో ఉండాలి. దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా పక్షము నిలబడి నా విరోధులతో పోరాడే దేవుడని నువ్వు తీర్మానం చేసుకోవాలి. నేటి ప్రపంచంలో గమనించండి కదా, మన పక్షముగా ఎవరుంటారు? హూ విల్ బి ఎ వాయిస్ ఫర్ అస్ కదండి. చాలామంది మీ తరపు నేను వాయిస్గా ఉంటానంటే మీ తరపున నేను మాట్లాడే ఒక స్వరము వినబడాలి. ఎక్కడ వినపడాలి? పార్లమెంట్లో వినపడాలండి. మన పక్షముగా మాట్లాడటానికి, మన కమ్యూనిటీ తరపున మాట్లాడటానికి ఒకరు కావాలండి మనకి అని మనుషులు ఎన్నిక చేసుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ కూడా కొంతకాలం ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు కదండి. ఏదో మీ పక్షంగా మాట్లాడుతున్నట్లుగా, మీ తరపున వాయిస్ వినపడుతున్నట్లుగా మనుషులు వస్తారు ముందుకైతే దే విల్ లూజ్ కదండి, వాళ్ళు ఓడిపోతారు. అయితే మన పక్షంగా ఉండి మాట్లాడేది ఎవరంటే దేవుడు ఒక్కడే. హల్లెలూయా. మన పక్షం నుండి పోరాడతారు. నీ పక్షముగా, నీ కుటుంబ పక్షముగా, వ్యక్తిగతంగా నీ పక్షంగా, నీ సమాజ పక్షముగా దేవుడే ఉండి ఇక్కడ యెహోషువ చూడమ్మా ఏమన్నాడమ్మా, నువ్వు ఎవరి పక్షం వచ్చావయ్యా, మా పక్షమా లేకపోతే మా విరోధుల పక్షమా? కాదయ్యా, నేను యెహోవా సేనాధిపతిగా వచ్చాను. ఎందుకు వచ్చానంటే నీ కుదరపును పోరాడటానికి కదండి, నీకు జయం ఇవ్వటానికి, నీ విరోధిని అపవాదితో పోరాడటానికి నేను వచ్చానయ్యా అనుకున్నాడు యెహోషువ కదమ్మా. ఎవరైనా వస్తారు నా పక్షమా, మా పక్షం యుద్ధం చేస్తారని అనుకున్నాడా? తీస్తుంది ప్రియ దేవుని సంగమా, నీ పక్షమా ఎవరిని ఆలోచించి మనం కూడా పక్షాల కోసం అంటే దానికోసం దీనికోసం వెంపర్లాడుతూ ఉంటాం, పరిగెత్తా ఉంటాం కదా, అవునా కాదు? అటు పరిగెత్తా ఇరు పరిగెత్తా ఉంటాం. అయితే దేవుడు అంటున్నాడు, అయ్యా నీ పక్షముగా నేను ఉంటాను, నీ పక్షంగా నేను ఉంటాను. అది అంటాడు. ఇట్లుండగా ఏమందము చదవనమ్మా, దేవుడు మన పక్షంగా, యేసయ్య మన పక్షంగా ఉంటే ఇక ఎవరండి మనకు విరోధి? లోకంలో ఎవరు విరోధి? దేవుని విరోధి ఎవరమ్మా? చూడండి, 1 పేతురు 5లో వల్ల విరోధి 8 చదవండి. 1 పేతురు ఎవరిని మింగుదమా అని తిరుగులాడుతున్నాడు. అమ్మ వాడు ఏం చేస్తుంటాడు చెప్పడమ్మా? తిరుగులాడుతుంటాడు. చదవండి అన్నమాట. నెబ్బరు బుద్ధ ఒకటి, రెండోది మెలకుగా ఉండాలి. ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది. ఇక్కడ ఒక మాట బాగా విన్నారు మీరు, మీ విరోధి. ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు కదమ్మా, ఏమంటాడు ఇక్కడ పేతురు గారు? మన విరోధి, మనకు అంటూ ఒక విరోధి ఉన్నాడు కదమ్మా, మనకు ఒక విరోధి అంటూ ఏర్పడ్డాడు. ఆది నుంచి మనకు విరోధంగా పోరాడే ఒక శక్తి ఉంది కదా. మీ విరోధి అయినా అపవాది అంటే ఎవడు? ఆయన అక్కడ ఇచ్చాడు చూడండి ఫుట్ నోట్స్లో కదా, సాతాను ఫస్ట్ నుంచి కూడా మనకు విరోధే. దేవుని సంఘాన్ని పాడు చేయటానికి, నీ విశ్వాస జీవితాన్ని చెడగొట్టడానికి, నాశనం చేయటానికి మీ విరోధి ఈ అపవాది సైతానుడు ఎప్పుడు కూడా ఎట్టుంటాడమ్మా చెప్పండి? గర్జించు సింహము. ఇటు గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదామా అని
అమ్మ వింటున్నారా? వెతుకుతూ తిరుగుతుంటాడు. వీడి పని అదే, వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. దేవుడు ఆయన ఒక చోటు ఉండి ఈ ప్రపంచం అంతా కూడా ఉండగలడు కదమ్మా. ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపము. ఆయన అంతటా అందరిలో, అదిగే సర్వాంతర్యామి అంటారు కదమ్మా. ఈ ఓమ్నిపోటెన్స్ అంటే అంతటా ఉండే దేవుడు మన దేవుడు. కానీ సైతాన్ అన్నట్టు ఉండలేడు. వాడు ఏం చేస్తుంటాడంటే అటు ఇటు తిరుగుతుంటాడు. యోబు గ్రంథం చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయము అందరికి తెలిసిన మాటే. చదవండమ్మా, మాట చదవండి. యోబు 1:7 చూడండమ్మా. యెహోవా సాతానుతో అపవాదితో అంటున్నాడు, పడగొట్టబడిన అపవాదితో అంటున్నాడు, యెహోవా నువ్వెక్కడి నుండి వచ్చితివని అడుగగా అపవాది భూమి మీద ఏం చేస్తాడమ్మా? ఇటు అటు. వాడికి నివాసం లేదు, సరైన నివాసం లేదు, వాడు ప్లేస్ లేదు. ఎందుకంటే వాడు నెట్టివేయబడినవాడు, త్రోసివేయబడినవాడు. దేవుని సన్నిధానం నుండి, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కదమ్మా ఆ పరిస్థితిలో ఉండి వాడు త్రోసివేయబడ్డాడు. వాడుకున్న ఉనికి ఒకప్పుడు చాలా అద్భుతమైంది, బహుశ్రేష్టమైంది, ఉన్నతమైంది. ఎజ్కేలు 28వ అధ్యాయం మనం చూస్తే 28లోనూ 26లో కదా. కాలుచున్న రాళ్ళ మధ్య తిరిగేవాడు, ఉన్నత స్థలంలో ఉండేవాడు. వాడు ఉన్నప్పుడు వాడు వస్తుంటే అందరూ పిల్లల గురువులు ఊదేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, స్తుతించేవారు. అది వాడు పొజిషన్. కెరూబు చాలు కదా. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నవాడు. 28 కాలుచున్న నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపముని ఎందు కనబడ వరకు ప్రవర్తన విషయంలో యథార్థవంతుడిగా ఉన్నావు. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకం అంటే పని, లోపల అన్యాయం పెంచుకున్నావు, పాపము చేస్తూ వచ్చితివి. అందుకే నువ్వు పడేయబడ్డా. నీకున్న పొజిషన్ వేరు, ఒకప్పుడు శ్రేష్టమైనది, ఎవరికి లేని పొజిషన్ దేవుడు ఇచ్చాడు. ప్రధానంలో మొదటిగా చేస్తాడు నిన్ను, అపవాదిని. అయితే పాపము ఎప్పుడైతే లోపలికి వచ్చిందో అన్యాయంగా లోపల ఆలోచన చేసుకొని నాశనం కొని తెచ్చుకున్నాం. దట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ సైటాన్. అందుకని అంటాడు దేవుడు, ఏమన్నాడమ్మా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అప్పుడు అంటాడు, ఏమంటాడు, అటు ఇటు తిరుగుతూ. దాని పని అయితే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు సైతాన్. జాగ్రత్త గమనించండి. సాతాను మా దగ్గర రాడులే కదా, మమ్మల్ని ఏం చేయలేడులే కదా, మమ్మల్ని తాకలేడులే, నా ఇంటికి గడప కూడా దొక్కలనుకుంటూ ఉంటాం. ఇప్పుడు సైతాన్ ఎక్కడికి వచ్చాడంటే చెప్పండి, సాతానుడు పరిశుద్ధులు ఉండే ప్రదేశంలోకి వచ్చాడు. దేవదూతలందరూ కూడా ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంది, మన జరుగుతున్న అసెంబ్లీ విషయం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అసెంబ్లీ ఎక్కడ జరిగిద్దమ్మా? అసెంబ్లీ ఎక్కడ జరిగిద్దంటే ఎక్కడైతే ముఖ్యమంత్రి ఉంటాడో, ఇప్పుడు అమరావతి కానీ లేకపోతే ఇప్పుడు అది ఏమంటారమ్మా అక్కడ విజయవాడలో అమరావతి, తాడేపల్లి ఉన్నాయి కదా, అక్కడ అసెంబ్లీ కట్టారు. అక్కడ ఎక్కడైతే ముఖ్యమంత్రి ఉంటాడో, సీఎం ఉంటాడో, అక్కడ జరిగేది శాసనసభ్యత్వం కదా, అసెంబ్లీ. పార్లమెంట్ ఎక్కడ జరిగిద్ది అమ్మా? ఢిల్లీలో. వెళ్ళొచ్చారా పార్లమెంట్కి? అబ్బో, అక్కడ ఎవరు ఉంటారు? పిఎం కింద అందరూ కూడా ఎంపీలు ఉంటారు, సీఎం కింద అందరూ కూడా ఎమ్మెల్యేలు ఉంటారు కదా, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అక్కడ కూడా వాళ్ళే ఉంటారు, కేంద్ర మంత్రులు ఉంటారు. ఈ సమావేశం జరిగింది కదండి, నెలకు వస్తారు, ఇప్పుడు పెట్టుకుంటూ ఉంటాం, 3 నెలలకు వస్తారు. అట్లా ఇక్కడ కూడా సమావేశం జరిగింది. దూతలందరూ కూడా వచ్చారు, ప్రధానందరూ కూడా వచ్చి ఇక్కడ యెహోవా దేవుడు ఒక పార్లమెంట్ మీటింగ్ పెట్టాడు. అప్పుడు వీడొచ్చాడు, వీడు అపవాది కదండి, వీడికి అసలు సభ్యత్వం లేదు, ఓటు కూడా లేదు వీడికి. అందుకే అడిగాడే, నేను ఎక్కడి నుంచి వచ్చావు? అయ్యా నేను ఎక్కడి నుంచి వచ్చానయ్యా, అటు ఇటు తిరుగుతావు. వీడి పని అదే. మళ్ళీ ఇక్కడే ఉంటాడు, 1 పేతురు యోహాను 5:8 గర్జించు. ఏడ గర్జిస్తాడు వీడు? ఏడమ్మా, ఓడిపోయినాడు, పడిపోయినాడు గర్జిస్తాడా? నేను మాట్లాడిందమ్మా, గర్జిస్తాడా? గద్దిగలడు, ఒక యాక్షన్ అనమాట, అంతే అది కదా. యాక్షన్ చేస్తున్నట్టు మన బొమ్మలు ఉంటల్లా, బొమ్మలు సింహ బొమ్మ కరిసినట్టుగా అరిసినట్టుగా యాక్షన్ చేస్తల్లా, అంతే యాక్షన్ చేస్తుంటాడు వీడు, కరిసినట్టుగా కొరికినట్టుగా కదా, మనందరూ ఇది చేసినట్టుగా. గమనించండి, వాడికి స్థలం లేదు, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇక్కడేమో యాక్షన్ చేస్తుంటాడు కదా, అరిసినట్టుగా కొరికినట్టుగా, లేకపోతే ఇంకా భయంకరమైన సీన్ క్రియేట్ చేస్తుంటాడు. మనం భయపడకూడదు కదండి, ఎందుకంటే నిబ్రము కలిగి ధైర్యంగా ఉండే. హల్లెలూయా.
అంటే నిబ్బరము కలిగి ధైర్యంగా ఉందుము గాక. మెయిన్ ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు అందుకే చెప్పి, అందుకనే ఇట్లుండగా మనం ఏమందము, మన పక్షమున ఎవరున్నారమ్మా? దేవుడున్నాడు. క్రీస్తు ప్రేమ గమనించండి. మొదటిగా మన పక్షముగా కదండి, మన పక్షముగా ఉండేది దేవుడే కదండి. ఇక్కడ యెహోషువ కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. వెంటనే దేవుని దూత వచ్చి నిలబడింది అక్కడ కదండి. నేను దేవుని యొక్క సేనాధిపతిగా, దేవుని సేనాధిపతి ఎట్లుంటాడమ్మా చెప్పండి? ఈ లోక మనుషులే అనేకమైనటువంటి బలగాలతో, గుర్రముతో, రౌద్రముతో ఉంటారు. ఇందాక వాక్యం చదువుకున్నాం. ఏం వాక్యం అది? సారగస్గా చదివించారు కదా 33లో, ఏ రాజును సేనా బలము చేత అమ్మా రక్షింపబడలేడు. అవునా? ఏ రాజు కూడా ఈ లోకం చూసుకోండి, ఏ రాజు కూడా సేనా బలము కానీ, గుర్రములు కానీ, రథము కానీ రక్షించలేవు. రక్షింపబడడు. ఏ వీరుడును అధిక బలము చేత ఏ వీరుడు కానీ, రాజు కానీ ఎవరు కూడా తప్పించుకోలేరు. రక్షించుటకు గుర్రము అక్కడికి రాదు. మనుషులను తప్పించగలదు. దేవుడే తప్పించాలండి. నీ మీదకి వచ్చిన ఏ ఉపద్రవమైనా సరే, ఏ సమస్య అయినా సరే దేవుడే తప్పించగలడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయన మన పక్షముగా యుద్ధం చేస్తున్నాడు. దేవుడు యుద్ధానికి దిగితే ఉందమ్మా చెప్పండి? మనుషులు ఏదో అనుకుంటారు, మేము యుద్ధం చేసామని. దేవుడు కానీ సరిగ్గా యుద్ధము దిగితే, ప్రకటనలో ఉంది కదా, అంత్యకాలంలో ఆయన యుద్ధానికి దిగుతాడు కదమ్మా. ప్రపంచ సైన్యాలన్నీ కూడా ఏకమై వచ్చిన దేవుడు ఒక్కడే యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. ఆయన నోటి నుండి వచ్చే అగ్ని జ్వాలతో కాల్చేస్తాడు. ప్రపంచంలో ఆఖరికి జరిగే యుద్ధము ఎక్కడమ్మది? హెర్మగ్దోన్ కదా. హెర్మగ్దోన్ ప్రదేశము అది మేము చూసాం. ఎంత పెద్ద ప్లేస్ అంటే ఎన్ని లక్షల సైన్యాన్ని వచ్చినా సరే ఆ ప్లేస్ సరిపోయింది. హెర్మగ్దోన్ పెద్ద ప్రదేశం అది. ప్రపంచ సైన్యాలన్నీ కూడా వచ్చి అక్కడ యుద్ధం చేస్తాయి అంట. యేసుప్రభు యెహోవా దేవుడు కూడా తన బిడ్డ యేసుప్రభుని పంపించి సర్వ సైన్యములతో ఆయన పోరాడతాడు. హల్లెలూయా. వాళ్ళందరూ కూడా నాశనం అయిపోతారు. ఆఖరిలో ఎండింగ్ క్లైమాక్స్లో జరిగే సీన్ అది నేను చెబుతున్నాను. కాబట్టి గుర్తుంచుకుందాం, మన తరపున పోరాడేది దేవుడు కనుక యూ షుడ్ నాట్ వరీ అబౌట్ దిస్ థింగ్స్ కదా. నువ్వు దేని గురించి కూడా విచారించక్కర్లేదు, నువ్వు భయపడనక్కర్లేదు. ఎందుకంటే ప్రపంచ పరిస్థితి అదేవిధంగా మనకు కనపడుతుంది. ఒక పక్క వరదలు, ఫ్లడ్స్ ఒక పక్క, భూకంపాలు ఒక పక్క కదన్నమా, అగ్ని పర్వతాలు పేలటం ఒక పక్క, ఇంకా జబ్బులు, రోగాలు. ఇప్పుడు కొత్త రోగాలు వచ్చి మొన్నటిదాకేమో ఏందమ్మది కోవిడ్ అంటే కరోనా భయపించింది కదా. ఇప్పుడు ఇంకోటి భయపిస్తూ ఉంది. ఏం చెప్పండి? మంకీ ఫాక్స్ వచ్చేస్తున్నట్టు. ఇది మనకు అర్థం కావట్లేదు. ఎన్ని కూడా జంతువుల నుంచే కదండి వచ్చేస్తాయి. రకరకాలుగా వైరస్లు ప్రపంచంలోనికి వదిలేస్తున్నారు. ఇంత విపత్తు మనం ఎప్పుడు వినలా గత 20 ఏళ్ళలో. ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే దిస్ ఇస్ క్లైమాక్స్. ఇదంతా కూడా ముగించబడబోయే సమయం. అంతా కూడా మరి ఆఖరి చివరి దశకు వచ్చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. కాబట్టి అయితే దేవుడు మనకు చెబుతున్నాడు కదండి, భయపడవద్దు. అందరూ చెప్పండి, భయపడను. ఎందుకంటే మన పక్షముగా యుద్ధం చేసే దేవుడు. ఈ వైరస్లు కానివ్వండి, భూకంపాలు కానివ్వండి, జలప్రళయం కానివ్వండి కదండి, అగ్ని కిందకి దిగి వచ్చినా కానివ్వండి, దేవుడే మనల్ని కాపాడుతుంది. దేవుడే మనల్ని కాపాడేది. కాబట్టి భయపడవద్దు. క్రీస్తుని ప్రేమ దేని బిడ్డలారా గమనించండి. ఒకటే జీవితం అమ్మా, ఒకటే అవకాశం. అవునా? ఎన్ని జీవితాలు చెప్పండి? ఒకటే జీవితమా? ఒకటే అవకాశం. నరకమా పరలోకమా? అంతే కదమ్మా. జీవితం ఒకటే, అవకాశం కూడా ఒకటే. నీకు పరలోకం కావాలా, నరలోకం కావాలా కదమ్మా. పరలోకములో నిత్యము ఆనందము, సంతోషం ఉంటుంది. నరకములో ఎప్పుడు చూసినా ఏముంటుందమ్మా? ఏడుపులు, పడబొబ్బలే, పండ్లు కురుగుతూ ఉంటుంది. నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో, విపత్కర పరిస్థితుల్లో నువ్వు దేని కోరుకుంటున్నావో నువ్వు ఆలోచన చేసుకో. అందుకే యెహోషువ అన్నాడయ్యా, నువ్వు మా పక్షమా లేకపోతే విరోధుల పక్షమా? నేను ఎవరి పక్షం కాదయ్యా, నేను దేవుని యొక్క సైన్యాధిపతిగా వచ్చాను.
నీ పక్షమున దేవుని దూత నిలబడి ఉండునుగాక. మెయిన్. అందుకని యెహోవా భయభక్తులు గారు చుట్టూ ఎవరుంటారమ్మా? ఆయన దూతలు కావలి ఉండి వాళ్ళని రక్షిస్తే కాపాడతాయండి. దేవుని వాక్యం శ్రేష్టమైంది, దేవుని వాక్యం నమ్మకమైంది, దేవుని వాక్యము సజీవమైంది. నమ్ముతున్నావు దేవుని వాక్యాన్ని? నువ్వు మన పక్షంగా ఉండేది దేవుని యొక్క దూత కదండి. దేవుడు మనతో ఉంటాడు. మనం చదువుకున్నాం కదా, మీ అపవాదైన విరోధి ఎట్టుంటాడమ్మా? మిమ్మల్ని మృంగుదుమాని కదా, తిరుగులాడుతూ ఉంటాడు. తిరుగులాడే పరిస్థితి పడుతుంది అంతా కూడా. ఎప్పుడు కూడా వాడు వాండరింగ్ అంటే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ నాశనం చేద్దామా కదా, ఎక్కడ చెడగొడదామా తిరుగుతూ ఉంటాడు అపవాది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. వాడు తిరుగుతున్నప్పుడు మనం వాడి కంట కనపడకుండా మనం కూడా ఎస్కేప్ అయిపోవాలి కదా. అందుకనే పాముల వలె వివేకం కలిగి ఉండాలి. పాము ఏం చేస్తుంది చెప్పండి అమ్మా? మనిషి వస్తుంది గబగబా పొట్టలోకి వెళ్ళిపోద్ది, అవునా కదా? లేదా అక్కడ దాము పడుతుంది వెళ్ళిపోయి. వివేకం కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, లోక మాల్యమును మనం అంటకుండా. ఎందుకంటే ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి ఈ లోకంలో ఉంటే కొన్ని. అందుకే పౌలు అంటాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమైన దేవుని చిత్తం ఏదో తెలుసుకొని మనసు మారి నూతనం ఒకటి వలన రూపాంతరం పొందినది. రూపాంతరం పొందాలండి మనం. లోకం మారిపోతుంది కదండి, లోకం అంతా కూడా చెడిపోతుంది. మనం కూడా మారిపోవాలి. ఎట్లా మారిపోవాలి? దేవునిలోకి మారాలి మనం కదండి, అవునా కాదా? దేవునిలోకి మారాలి, ఏర్పాటు చేసుకోవాలి మనం. ఈ పాప లోకంలో ఉండి మనం దేవునిలోనికి మారుతూ ఉండాలి, దేవునిలోకి మారుతూ ఉండాలి. కొన్ని చేపలు పట్టేటప్పుడు ఏం చేస్తుంటే ఎగిరి మళ్ళీ నీళ్ళ పడిపోతుండే కదమ్మా, తెలుసా మీకు? నీళ్ళ పడిపోతే ఏముంది? ఏందన్నమాట చెప్పాలా? నీళ్ళ పడిపోతే ఏమో చెప్పండి, బతుకుతాయి కదా. కొన్ని ఏమో బుట్టలోంచి ఎగిరి పడతా ఉంటాయి, అవునా కాదా? జారుకుంటే వెళ్ళిపోతాయి, లోపలికి వెళ్ళిపోతాం, నీళ్ళలో ఎగురు తూగుతాం. మనం కూడా అంతే, దీంట్లోంచి మనం దీంట్లోకి దూకాల. అందుకనే యోహాను 5:24 దాంట్లో కదమ్మా, మీరు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నారు, దాటేశారు. యూ హ్యావ్ జంప్డ్ ఇంటు ది ఎటర్నల్ లైఫ్ ఫ్రమ్ సిన్ కదండి. మీరు పాపంలోంచి నిత్య జీవంలోకి మీరు జంప్ చేస్తారు. క్రీస్తు ప్రేమ తెలియబెట్టాలి, జంప్ చేయాలి మనం కూడా కదండి. ఒక ఫస్ట్ మాట ఏంటంటే మన పక్షమును ఉండగా కదండి, దేవుడు మన పక్షం ఉన్నాడు అంటే దేవుడు నీ పక్షం ఉన్నాడు. రెండో మాట మనం చదువుకున్న టైం అయిపోయి. రెండో మాట ఏంటంటే చూడమ్మా, తన సొంత కుమారుణ్ణి చెప్పాలి, సొంత కుమారుణ్ణి అనుగ్రహించాడు కదా. అనుగ్రహించాడా లేదా? తన సొంత కుమారుణ్ణి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట, తన సొంత కుమారుణ్ణి దేవుడు ఇచ్చేస్తాడు. అమ్మా, మీ పిల్లవాడిని కాస్త మా పని కోసము ఊరు పంపించాలయ్యా, కొంచెం పంపించగలరా అంటే పంపిస్తాము. మనం ఏమన్నా పంపించలేం కదా. ఏది ఇక్కడ దాకా అక్కడ దాకా పంపిస్తామండి, ముంబై పోవాలి, బొంబాయి పని మీద అంటే ఎడ పంపిస్తాం? మనం పంపిస్తామా? లేదండి అన్నీ చూసుకుంటామండి, టికెట్ కొంటాం, డబ్బులు ఇస్తాం. వావాయా మేము పంపుతారమ్మా? పంపలేము కదండి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, మా హాస్టల్ విద్యార్థులు, పెద్దవాళ్ళే, ఏదైనా పని మీద బయట పంపించు, ఒంగోలులోనే అక్కడక్కడికి. వాడు వచ్చిందాకా వీడు వస్తాడా రాడా. ఎందుకంటే దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ సంథింగ్ హ్యాపెన్ వీ హ్యావ్ టు ఆన్సర్ దెమ్. నేను ఎప్పుడు ఆలోచన చేస్తుంటాను, 79లోనా తుఫాను వచ్చింది, మనకి పెద్ద తుఫాను వచ్చింది. నేనే ఎక్కువ పనిచేసేది ఇంట్లో చిన్నప్పుడు. అంటే వీళ్ళు చిన్నవాళ్ళు అనుకోండి, విక్రాంత్ పరాక్రమం. విక్రాంత్ ఎక్కువగా చేయడు, పని దొంగ ఎక్కువ చేయడు అనమాట, దాంకొని ఉంటాడు. పరాక్రముడు దాని చిన్నవాడు. అప్పుడు నేనే గోతం పట్ట గప్పుకొని, ఈ గోతం పట్టాలు కాదు, ప్లాస్టిక్ కాదు, నేతయా. స్టేషన్ కాడ శివాజీ కొట్టని ఉండేది, ఇప్పుడు లేదు, తీసేశారు. సాంబార్ దొరికేది, మంచి సాంబార్ అక్కడ. ఉదయం పూట నేనే టీ తెచ్చేవాడిని. అమ్మ గుర్తుందా నీకు? బాగా తెచ్చిపెట్టి తాగింది మా అమ్మ. ₹10 వేస్తే చెమ్ము నిండా మరచెమ్ము ఉండేది, మరచెమ్ము తెస్తే టీ తాగి అందరూ కూర్చొని తాగుతుండేవాళ్ళం. తుఫాన్ అప్పుడు, భయంకర తుఫాన్. ఇంట్లో ఏం వండలా, ఏం లేదు కదా, ఇబ్బందికర పరిస్థితి. ఇప్పుడు నాన్న పిలిచి పంపించాను నన్ను, అరే పోయి సాంబార్ దాయ్యా అని. తెస్తుంటా ఇప్పుడు కూడా. సో బయట లైట్లో కరెంట్ లేదు, సరే కొట్టు ఉందో లేదో మాకు తెలియదు. సరే పోవాలి, నాన్న చెప్పాడు. సరే పోయి ముసుగేసుకొని
వెళ్ళి ముందు కొట్టు మాత్రం ఉంది, జోరు వాన గాలి. ఎట పోయాను పోయి కొట్లో సాంబార్ తీసుకొని వస్తే మా నాన్న అక్కడ నుంచోని ఉన్నాడు. బయటకు వచ్చి వాన పడతానే ఉంది, నాన్న కూడా దడుస్తున్నాడు, ఏదో కప్పుకున్నట్టున్నాడు, ఆ గొడుగు ఉంది. అక్కడ నుంచి చూసి అక్కడ రాగానే నాన్న కూడా గబా వచ్చాడు, ఎదుర్కొని వచ్చి నన్ను తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు. భయం, అంటే వెళ్ళాడు పాపం బిడ్డ, ఎట్లా వస్తాడా ఏందా వానలో అని నాన్న. అది నాకు ఎప్పుడు గుర్తుకొస్తూ ఉంటుంది మా నాన్న సీన్. నాకు వచ్చి నన్ను కూడా ఎత్తుకొని ఒకలాగా తీసుకెళ్ళాడు, చెమ్ము నాన్న తీసుకున్నాడు, మరచెమ్మెళ్ళండి అది ఎంతలా ఉండేది, అది లోపల తీసుకెళ్ళిపోయాడు నాన్నగారు. చూడండి తండ్రికి ఎంత ప్రేమ ఉంటుందో కదమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అట్టనే ఇక్కడ తన సొంత కుమారుణ్ణి ఇవ్వడానికి వెనుదిరగల దేవుడు అనుగ్రహించేసాడు. ఈ లోక రక్షణ కోసం, ఈ లోకంలో ఉన్నటువంటి పాపుల కోసము, ఈ యొక్క ప్రపంచాన్ని మళ్ళా ప్రక్షాళన చేయడానికి ఒకడే ఒకడు రావాలి, ఆయనే యేసు ప్రభు. హల్లెలూయా. నీ కుమారుని ఇవ్వగలవా? చూడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం. ప్రతివాడు రక్షింపబడాలి, ప్రతివాడు కూడా జీవంతో నిండుకోవాలి. అందుకని తన కుమారుణ్ణి ఒక్కగానో కుమారుని ఇచ్చేశాడు. ఎంత ప్రేమ అండి దేవునికి, తన సొంత కుమారుని ఇచ్చేస్తాడు మన కోసం. బైబిల్ ఒక ఆయన ఎవరు చెప్పండి అమ్మా, 22వ అధ్యాయం ఆదికాండం కదా. అబ్రహాం అబ్రహాం లేచాను, ఏందయ్యా అన్నాడు. ఏమన్నాడు? ఇది మీ అబ్బాయి అక్కడ గోళ్ళు ఆడుతున్నాడు చూడు, ఆడుతున్నాడయ్యా. ఆడిని చూసుకొని ఏం చేయాలా, వరియా పర్వతం మీద ఒక చోటకు రా, ఆడ నాకు నీ కుమారుణ్ణి ఇచ్చేసాయి. బలి అంటే వేసేయటం కదమ్మా, దహన బలిగా ఇచ్చేయాలి. వాళ్ళ పైగా అక్కడే గుడి కట్టింది ఇప్పుడు యెరూషలేము దేవాలయం. ఆ ప్రదేశం అంతా తిరిగాం. అది లోపల ఉంటుంది, కనపడుతుంది. అది పైన మాత్రం గుడి కట్టేసి, పెద్ద గుడి కట్టి చూపిస్తారు టీవీలో మనకి. టూంబ్ ఆఫ్ ద రాక్, ఆ రాక్ ఉంటుంది చూస్తే దాని కింద ఉంది గుడి, పైన అంతానేమో షో చేస్తారన్నమాట. ఆ కొండ, ఆ రాయలన్నీ లోపల ఉన్నాయి ఇప్పుడు. సో అక్కడికి రా, బలి చేసేయి. ఎట్టుంటుందమ్మా ఒకసారి ఆలోచన చేయండి. ఒక్కగానో కుమారుడు కదండి పుట్టాడు, ఆడుకుంటా ఉన్నాడు, ఎంతగానో ప్రేమించాడు, అన్నీ తెచ్చిపెట్టి అన్నీ ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ కుమారుని తీసుకెళ్ళి బలియమంటే ఏమన్నా ఆలోచన ఉంది? అసలు గుండె బయలిపోయి ఉండే ఒక్క దెబ్బకి. అవునమ్మా, అవునా కాదా? హృదయ వికారం అయిపోయి ఉండాలి, మనసులో బాధ, అది ఎవరికి చెప్పుకోలేంది కదండి. భార్యతో చెప్పాడు ఏమన్నా, ఏం చేస్తుంది భార్య చెప్పండి, నువ్వు చెప్తే బావయ్య ఎత్తుకొని పారిపో, ఎటు వెళ్ళిపోయి ఉంటుంది వాటికి కదమ్మా. అవునా కాదా? తల్లి కుమారులు అంటే ప్రేమ కదా, చెప్పలా కదా. అందుకని ఆ పాట ఏం పట్టమది, లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక లేక పాడాలి, ఏకైక కుమారుని ఇచ్చింది నీవే, ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకు అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్న ప్రభువా నీకర్పిస్తాను. నేనేమయ్యున్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమయ్యున్నానో. అందరూ పాడాలి. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, ఆమేన్. కున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్న ప్రభువా నీకర్పిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. లేక లేక ఉన్న ఒక్క కుమారుడా ఇచ్చేసాడు కదండి, ఇచ్చేసాడు లేదా? ఇచ్చేసాడు కదా. అందుకని అబ్రహాము దేవుడు ఎంతగానో దీవించాడు, శ్వాసులకు తండ్రిగా చేశాడు. ఇస్సాకు ద్వారా ప్రపంచాన్ని బయటికి తీసుకొచ్చాడు కుమారుల ద్వారా, అవునమ్మా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా గమనించండి,
దేవునికి నువ్వు ఎప్పుడైతే ఇస్తావో దేవుడు తిరిగి నీకు వేరెట్లుగా కదండి ఇవ్వగల సమర్థవంతమైన దేవుడు మనకున్నాడు. కాబట్టి గమనించేటైతే ఇక్కడ అబ్రహాము దేవునికి ఇచ్చే తన కుమారుణ్ణి దేవునికే అర్పణ చేసేసుకున్నాడు. చూడండి ఎంత గొప్ప మనస్సు కదండి. ఈ మనసు రావాలి మనకి, ఇలాంటి హృదయము కావాలి దేవునికి. కాబట్టి ఇక్కడ రెండో మాట ఏంటంటే మన పక్షముగా కదమ్మా తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించిన దేవుడు. చూడండి మరి మొదటి యోహాను తినమ్మా, మొదటి యోహాను 4 చదవండి. మొదటి యోహాను 4 త్వర చదవాలా. మొదటి యోహాను 4:8 దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి ఎక్కడ పంపాడమ్మా? మనము జీవించినట్లుగా తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపిస్తే ఈ లోకం ఏం చేసింది? ఆయనమ్మా సిలువేసేస్తుంది. ఎస్, ఆయన సిలువ వేయబడకపోతే మనకు రక్షణ లేదు కదండి, అవునా? ఆయన సిలువ వేయబడకపోతే, ఆయన రక్తం కార్చకపోతే, ఆయన దేహము విరగొట్టకపోతే పాపులమైనటువంటి మనుషులకి లోకములో ప్రక్షాళన లేదు. కాబట్టి దేవుడు తన సొంత కుమారుని ఇవ్వటానికి కూడా వెనుకాడు. అంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుడు ఏం చేశాడండి? మాకు ఏం చేశాడండి? దేవుడు ఏం చేశాడు నీకు తెలుసా? దేవుడు చేసిన మహత్తరమైన కార్యాన్ని నువ్వు ఆలోచన చేసుకుంటే అసలు నిలవలేవు, అవునా? అంత గొప్ప ప్రణాళిక దేవుని కోసం వేశారు. రెండో మాట ఏంటంటమ్మా? తన సొంత కుమారుని ఇచ్చేసాడు. రోమా 5 చదవండి. రోమా 5 6వ వచనము తర్వాత 10వ చదవనమ్మా. రోమిల రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము తర్వాత 10వ వచనము. ఏలయనగా మనం ఇంకను బలహీనమై ఉండగా యుక్త కాలమున భక్తిహీన సరిగ్గా చదవాలి. భక్తిహీనలేనా? మంచిలో ఉందమ్మా అక్కడేమన్నా? భక్తిహీనుల కోసం చనిపోయినా. ఇప్పుడు 10 చదవండి. 10వ వచనం. ఎలయనగా శత్రులమై ఉండగా అమ్మా. ఇప్పుడు ఒకటే పైన చదువుకున్న మాటలు 6వ వచనంలో ఏముందంటే మనం ఇంకనూ పాపులమై ఉండగా, అవునా? బలహీనులమమ్మా. ఇక్కడ దీంట్లో ఏముంది? 10వ వచనంలో బలహీనమై ఉన్నాము, శత్రులమై ఉన్నాము, అవునా? బలహీనమై ఉన్నాము, రెండవది శత్రులమై ఉన్నాము. అయితే దేవుడు తన కుమారుణ్ణి మన కోసమే ఈ లోకంలో పంపించాడండి. మనం బాగు చేయటానికి, మనం సరి చేయటానికి, మన వక్రమైన జీవితాన్ని క్రమమైన మార్గంలో పెట్టడానికి యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. రెండో మాట ఇంకా చాలా ఉన్నాయి కానీ సరే సమయం లేదు కాబట్టి కొద్దిగా మనం ముగించేసుకుందాం. మూడో మాట ఏంటంటే చూడండి, మూడో మాట ఆయనతో సమస్తమును అనుగ్రహించాను. చూడమ్మా, ఆయనతో సమస్తమును అనుగ్రహించాను, అవునా? చూడండి మాట చదవండి. 31:2-32 వచ్చిన ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన కుమారుణ్ణి మనకి ఇచ్చేస్తే ఆయనతో పాటు సమస్తం మనకి ఇచ్చినట్టే కదమ్మా, అవునా కదా? ఇప్పుడు కుమారుడు వస్తే ఏమంటుంటారు చెప్పడమ్మా? వారసుడు వచ్చాడు అని కదా. ఇంకా అన్నీ చూసుకుంటాడు, అవునా? అన్నీ చూసుకుంటున్నారు, బాగానే చూసుకుంటున్నారు. మన వరదల్లో కొడుకు ముసలాం ఒకటే అమ్మ వదిలిపెట్టి పరిగెత్తారంట. చూసుకున్నాడా? వరదలు వస్తాయని చెప్పి సరే ఏం చేస్తారు, ఇంకా వదిలిపెట్టి పరుగు. ఇది చూసుకోవటం అంటే కదమ్మా. అన్నీ చూసుకుంటాడు. వారసుడు అంటే మొత్తం కదండి, అన్నీ చూసుకుంటాడు. ఇక మాకు ఒక కుమారు ఇస్తే ఏం చేస్తారు చెప్పండి? ఏమి చూసుకోరు, ఇంకా ఉన్నది కూడా దోసుకొని పోయి. ఎన్ని కేసులు కదమ్మా. తండ్రి కుమారులు కొట్టుకోవటం, తండ్రి తర్వాత అమ్మను కొట్టడం, తలకాయల బాల కొట్టడం, జైలుకి వెళ్ళిపోవడం. ఎందుకంటే ఆస్తి కోసం, లేకపోతే ఇంకో దానికోసం. ఇక్కడ ఏమంటాడంటే ఆయన సమస్తమును చూసుకుంటాడు కదా. ఆయనకి అనుగ్రహించేశాడు, తన కుమారుని ఇచ్చేశాడంటే సమస్తం ఇచ్చేస్తాడు. చూడండి హెబ్రీ రాసిన పత్రిక చూడమ్మా 2:8 త్వరగా హెబ్రీ 2:8. ఆయన సమస్తం లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. అంతేనమ్మా?
ఆ, ఆ, చూడలేదు కానీ దేవుని కృప వలన ఆయన దూతల కంటే చాలు ఓకే అక్కడ ఏమంటాడంటే ఆయన సమస్తం ఆయనకి ఇచ్చేసాడు కదండి. ఆయన ఇచ్చినప్పుడు ఏది కూడా వదిలిపెట్టలా, సమస్తం ఇచ్చేస్తాడండి దేవుడు. అధికారం ఇచ్చేస్తాడు దేవుడు కదండి. అన్నిటికంటే చూడండి, మన ఫిలిప్పీలో ఉంది కదా, ఆయన అన్నిటికంటే దేవుడు అంట ఆయనను హెచ్చించాడంట. ఏ అధికారము కదండి, ఏది కూడా ఆయన ముందుకు బలాదూరే, ఏది కూడా పనిచేయదు. అన్నిటికంటే దేవుడు ఆయన హెచ్చించాడు ఆయన నామాన్ని. అవునమ్మా? అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా తగిన క్రీస్తేసు నామము, యేసునామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము, హల్లెలూయా హోసానా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా 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 ఆమేన్. సాతానుపై అధికారం ఇచ్చిన నామం, నేను స్తోత్రం, హల్లెలూయా. సమస్తము దేవుడు లోబరుస్తున్నాడు అంటే అధికారం దేవుడు నీకు ఇచ్చాడు. ఆయన సమస్తము కూడా విడిచిపెట్టకుండా ఆయన యొక్క పాదముల కింద పెట్టేస్తాడు. క్రీస్తు ప్రేమ దేని బిడ్డలు గమనించండి. దేవుడు సమస్తం మనకి ఇవ్వాలనే ఇష్టం అండి కదండి. మొదట్లో సృష్టి చేసినప్పుడు ఏం చేశాడమ్మా, ఈ మొత్తం కూడా తినమన్నాడా లేదా కదా, మొత్తాన్ని తినమన్నాడు. ఈ పండ్లు పలహారాలు చెట్లు కదండి ఎన్ని కూడా నువ్వు ఇష్టమయ్యా, చక్కగా తిను, ఎంజాయ్ చేయి. అయితే ఇదిగో అక్కడ ఉంది కదా ఒక చెట్టు, ఆ చెట్టు ఫలం మాత్రం తినొద్దు అన్నాడు. తినము నిత్యముగా చచ్చిపోతావు నువ్వు, జాగ్రత్త. ఆదామా హెచ్చరించాడు, నా కుమారుడా జాగ్రత్త అయ్యా. దేవుడు హెచ్చరిస్తూ ప్రతి క్షణము కూడా దేవుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఎన్ని విపత్తులన్నీ కూడా వస్తున్నాయి అంటే కారణము చెప్తున్నా, అదే ఇట్స్ బెల్ కదండి, వార్నింగ్ బెల్. నీకు హెచ్చరిస్తున్నాడు, ఇదిగో ఇది జరుగుతుంది కాబట్టి సిద్ధము కండి, రక్షణలోనికి రండి, దేవుణ్ణి కలిగి జీవించిన వారంగా ఉండాలి. చాలామందికి దేవుడు అంటే తెలుసు కదండి, అవునా కదా, కానీ దేవుళ్ళు ఉండటం అని ఇష్టపడరు చాలామంది. డిఫరెన్స్లు ఉన్నాయి కదా, దేవుని గురించి తెలుసుకోవటం వేరు, నువ్వు పర్సనల్గా దేవుణ్ణి ఎరగటం వేరు. ఎవరో చెబితే దేవుడు విన్నానండి, మాకు కూడా తెలుసు, మా ఆడవాళ్ళు పోతారండి, లేకపోతే మా అబ్బాయిలు పోతారు, అదొకటి. నేను కూడా పోతానండి, ఆ దేవుణ్ణి నేను సేవిస్తాను. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు తెలుసుకోవటం వేరు, దేవుడు నీలో ఉండటం వేరు. దేవుడు తెలుసుకుంటే లాభం లేదు కదండి. అదే చెప్తాను, బైబిల్ పట్టుకుంటే లాభం లేదు, బైబిల్ ప్రకారంగా నడుచుకోవాలి. అవునండి, దేని స్తోత్రం, హల్లెలూయా. మెళ్ళో అది అంటారు కదమ్మా, సెడస్కోప. డాక్టర్ గారు బాగా విశ్రాంతిలో ఉన్నారా? సెడస్కోపే కదమ్మా వేసుకునేది. అది వేసుకున్న అందరూ డాక్టర్లు అవుతారా? ఎవరు కదా. అది చదవాలా, 6-7 సంవత్సరాలు చదివి దాన్ని పరీక్షలో పాస్ అయ్యి ప్రాక్టీస్ చేసి ఒక 2-3 పోగొట్టి తర్వాత అమ్మా అవుతారేందమ్మా, అప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ డాక్టర్లు అవుతారనమాట. ఎక్స్పీరియన్స్ డాక్టర్స్, ఎంబీబీఎస్ తర్వాత ఇంకా దాంట్లో రకరకాల కోర్సులు ఉన్నాయి కదా. అట్లా మనము దేవునిలో ఉండాలి, అంతేగాని దేవుడు తెలుసు, నాకు ఆ గుడి తెలుసు, ఈ గుడి తెలుసు, అన్ని గుడులు తెలుసు, కానీ అసలు నువ్వు దండమే పెట్టుకో, గుడికే పోవు. గుళ్ళన్నీ తెలిస్తే ఏం లాభం కదమ్మా. లోపల ఎవరున్నారు, ఏంటి, అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అందుకంటే ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా, ఇదిగో ఈ ప్రయాసం అంతా పడుతున్నావు కదా, అది కాదయ్యా, మీరు నా దగ్గర ముందు, అప్పుడు నీకు చూపిస్తా దేవుడు అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి కదా, నా యొక్క స్వరూపం ఏ విధంగా ఉంటుందో నేను నీకు కనపరుస్తానయ్యా. కాబట్టి దేని వాక్యంలో కాదు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడమ్మా, సమస్తమును ఆయన లోపరిచాడు, సమస్తమైన అనుగ్రహించి. దేవుడు ఇవ్వటానికే ఎన్ని కూడా మనకి ఈ కార్యం అంతా, ఎందుకంటే మనకి ఇవ్వటానికే. సరే, దేవుని నామానికి మహిమ కలుగుగా. చూసారమ్మా, కీర్తనలు తినమ్మా, కీర్తనలు 91:13 చదవండి. అక్కడ దేవుడు ఏం చేస్తాడో మనుషుల కోసం కదా, ఏమనుగ్రహించడం మనకి. నీవు సింహములను నాగుపాములను తొక్కుదువు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కుదువు.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే లోపరుచుకుంటాం, అవునా కాదా? నీవు సింహములను తర్వాత నాగుపాములను అనగదొక్కుతావు, తొక్కేస్తావు అంతే కదమ్మా. సింహములను, కొదమ సింహములను కదమ్మా, ఇందా తప్పుకుంటామే, భుజంగములను అనగదొక్కేస్తావంట. ఇందాకేముంది, మొదటి పేతురు 5:8 గర్జించు సింహము కదా, వీటిని తొక్కుతాను చెప్తూనే యాక్షన్ చేస్తామంటే కదండి. కూరలుండి కూడా ఈ కొరకలేవు కదండి. అంటే సాతాను అట్ట ఇప్పుడు వాడు చనిపోయినవాడు ఆల్రెడీ కదండి, వాడు శిక్ష పడిపోయింది, వాడు ఎక్కడ తిరగడు, అటు ఇటు తిరుగుతూ ఉంటున్నాడు పని. అయితే ఒకసారి చెప్పాను లేదు ఈ మాట ముగిచ్చేస్తానా. చాలామంది బెయిల్ మీద బయటకు వస్తారు, అవునా? వాళ్ళు ఎప్పటికైనా లోపల పోవాల్సిందే. ఈ టైం అంతా కూడా జరుగుతూ ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ కదా, ఇంట్రాగేషన్లో వాళ్ళు ఎప్పుడు కూడా హాజరైపోవాల్సిందే. ఒకనొక దూరం వస్తుంది కదమ్మా, దట్ ఇస్ కాల్డ్ జడ్జిమెంట్ డే, అవునా? అంటే తీర్పు వెలువడిన రోజు. ఈ మధ్య చాలా తీర్పులు రిజర్వ్ చేస్తాను వస్తుంది టీవీలు, చూసారా? ఎందుకు చూస్తారు, టీవీలు చూడలేదా? పలానా ఆయన తీర్పు కదా, అది రిజర్వ్ చేయబడింది, రేపు 11 గంటలకు ఆ టైంలో అది వెళ్ళి అవుతుంది, బయటకు వచ్చేస్తుంది. తీర్పును కూడా రిజర్వ్ చేస్తున్నారు. జడ్జి అన్ని డేలో ఉన్నాయి కదండి, బర్త్డే ఉంది, లేకపోతే డెత్ డే ఉంది, యానివర్సరీ, కానీ ఒక రోజు ఒకటి ఉంది. అదేంటమ్మా చెప్పండి? జడ్జిమెంట్ డే, తీర్పు దినము రాబోతుంది. కాబట్టి బి కేర్ఫుల్. క్రీస్తు ప్రేమ దేని బిడ్డలు గమనించండి. ఆయన సమస్తమును కూడా నీకు లోపరిచాడు, కానీ దాన్ని మనం డొమినియన్ అంటారు, దాన్ని డొమినియన్ ఓవర్ అంటే దాన్ని స్వాధీనం చేసుకోవటం చేతగాక మనం ఈ శక్తి అంతా కూడా, ఈ అధికారం అంతా కూడా అప్పగిచ్చేస్తాం. ఆదాము చేసిన పని అదే కదా, నేను ముగిచ్చేస్తానులే, ఇంకో రెఫరెన్స్లు ఉండే కానీ చెప్పండి టైం లేదు. ఆదాము ఏం చేస్తాడు? ఆదాము దేవుడు ప్రేమించి భూమి అంతా ఇచ్చేస్తే, అధికారం ఇచ్చేస్తే చేసుకోలేపాడు కదా, నాకు వద్దమ్మా నువ్వు తీసుకొని సాతానికి ఇచ్చు. సాతాను ఇప్పుడు జుట్టు పట్టుకొని ఆడిస్తాం. క్రీస్తుని ప్రేమ దేని బిడ్డలు గమనించండి. ఆయన సర్వాధికారి అయిన దేవుడు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. సర్వశక్తిగల దేవుడు మన దేవుడు. అంటే ఇప్పుడు కంటికి కనపడకపోయినా ప్రస్తుతం అంతా కూడా మనకి లోపరచకపోయినట్టుగా ఉన్నా కూడా దేవుడు దాన్ని లోపరిచే ఉంచాడు నీకు, అది నువ్వు ఆత్మరూపంగా చూడాలి. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే పౌలు భక్తుడు రోమియో సంఘానికి ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఒకటి ఏమన్నాడమ్మా చెప్పండి, ఒకటి చెప్పండి. ఆయన మన పక్షమున ఉండగా, దేవుడు మన పక్షమున విరోధి ఎవరు విరోధి? అపవాదే కదండి. ఏం చేయగలడు నేను? దేవుడిని పక్షం ఉండి యుద్ధం చేస్తూ ఉంటే. రెండో మాట ఏంటమ్మా? తన సొంత కుమారుడిని దేవుడు మనకి ఇచ్చేస్తాడు. ఇచ్చాడే లేదా మనకు దేవుడు కదా, ఇచ్చేస్తాడు. ఆ కుమారుడే మన పక్షంగా ఉంటే ఇక మనకి ఏం భయం చెప్పండి, ఆలోచన చేయండి. మూడో మాట, ఆఖరి మాట చెప్పండమ్మా, సమస్తమును అనుగ్రహించక మానడు. ఆయన అన్నీ కూడా మనకు అనుగ్రహించేస్తాడు. ఈ భూమిని ఇచ్చినప్పుడు మొత్తం కూడా దేవుడు ఇచ్చేస్తాడు. నీకోసమే దేవుడు ఇచ్చాడు. క్రీస్తు ప్రేమ దేని బిడ్డలారా, దేవుడు మనకి ఏమి ఇచ్చాడు అంటాడు, తన కుమారుణ్ణే మన కోసం ఇచ్చేసాడయ్యా. ఇప్పుడు నువ్వు ఆ కుమారుణ్ణి నువ్వు కలిగి ఈ లోకంలో జీవించినట్లుగా పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి జీవించాలని చూడమ్మ. తీతు 4:12 ఒక మాట ఉంది చూడమ్మ. సమస్తం లోపరుచుకొని మనం డబ్బులు ఇచ్చి ఏదో ఒకటి మనం లోపరుచుకోవచ్చు కదమ్మా, లేకపోతే ఏదో ఒకటి మెయింటైన్ ఉండవచ్చు. అయితే వాటి వల్ల మనకు సంతోషం అనేదే ఉండదు. తాత్కాలికంగా ఉన్న చివరికి అది నాశనంకే లోపరుస్తుంది. నువ్వు లోపరుచుకోవాల్సింది అపవాదిని నీ కాళ్ళ కింద తొక్కేసేయాలి అంతే, అవునా? అపవాదిని అంచివేసేయాలి. అందుకని యాకోబులు అంటాడు 4:5 కదా, ఏమంటారు చెప్పండి? దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదురించడి, వాడిని పారిపోతాడంత అపవాదిని. కాబట్టి క్రీస్తు ప్రేమ దేని బిడ్డలారా మనం గమనించుకుందాం. ఒకటి, దేవుడు మనకు ఏం చేస్తామా? మొదటిది ఆయన పక్షంగా ఉన్నాడు. రెండోది తన సొంత కుమారుని ఇచ్చాడు. మూడోది సమస్తం మనకి లోపరిచాడు. కాబట్టి ఇంత గొప్ప కార్యం చేస్తున్న దేవుణ్ణి మహిమపరుచుకుంటూ రక్షణలో మనము సంసిద్ధత కలిగి సంపూర్ణతలోకి వచ్చి మనం ఆయన వెంబడించవలసిందిగా, ఆయన రాకడ కోసం మనం ఎదురు చూసేవాళ్ళగా నీతితోనూ భక్తితోనూ స్వస్థ బుద్ధితోనూ మనం బ్రతుకుతుండేవాళ్ళం. మానవ కోటికి ఇదే విధి.